హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. ఈరోజు 95వ రోజు ఎపిసోడ్ బిగ్ బాస్ సీజన్ చెప్తున్నానండి. తెలుగు బిగ్ బాస్ సీజన్ 95th ఎపిసోడ్ 9 AM సాంగ్ వేశారండి. అందరూ డ్యాన్స్ వేశారు. అవినాష్ని ఇంగ్లీష్లో స్పెల్లింగ్స్ చెప్పించిందనమాట విష్ణుప్రియ. అందరూ జోక్ చేశారు. ఆ తర్వాత నబీలు, విష్ణుప్రియ, నిఖిల్ కూర్చొని ఉన్నారండి. విష్ణుప్రియ అంటుంది గౌతమ్ని సోలబాయ్ అని చెప్తాడు డైలాగు. అతని మాటలు సొల్లుగా ఉంటాయని బయట వాళ్ళు అనుకుంటారు. అంటే సోలోబాయ్ కాదు, సొల్లుబాయ్ అనే టైప్లో మాట్లాడింది అనమాట విష్ణుప్రియ. గౌతమ్ మాటలు డైలాగ్స్లా ఉంటాయి అని అంటది అన్నమాట విష్ణుప్రియ. దానికేమో నిఖిల్ అంటాడు ఎలా రిజిస్టర్ అవుతున్నాడు జనాలకి అనే టైప్లో మాట్లాడుతుంది అనమాట. అతని డైలాగ్స్లా ఉంటాయి మాటలు. అంటే దానికి ఏంటంటే నిఖిల్ ఏమంటాడంటే హీ నోస్ హౌ టు టాక్ అవే, అతనికి తెలుసు ఎట్లా మాట్లాడాలో అని చెప్పని నిఖిల్ అంటాడు. అంటే కొంచెం జలసీ ఉందన్నమాట వీళ్ళకి. గౌతమ్కి అందరూ వచ్చి గౌతమ్ని పెట్టినప్పటి నుంచి ఫ్యామిలీ వీక్ నుంచి మారిపోయారండి అందరూ. గౌతమ్ కూడా అప్పటిదాకా వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు గౌతమ్ గురించి. వాళ్ళందరూ గౌతమ్ అని చెప్పేసరికి నిఖిల్ వాళ్ళ మదర్ కూడా గౌతమ్ గురించి చెప్పి అతనితో గొడవపడా బాకు అని చెప్పింది అనవసరంగా. ఇంకా అప్పటి నుంచి వాళ్ళందరూ తెలిసిపోయిందనమాట. అవసరం సొంత దొరికినప్పుడల్లా విషయం కక్కుతూ ఉంటారనమాట. చూద్దాం మరి రేపు ఎవరు విన్నర్ అవుతారో. ఎవరు విన్నర్ అయినా మనకి ప్రాబ్లం లేదు. నిఖిల్ ఫస్ట్ నుంచి 99% అతనికి ఆడిన గేమ్స్ అన్నీ విన్ అవుతున్నాడండి. గౌతమ్ మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చినా కూడా తన పర్ఫార్మెన్స్ తను కష్టపడ్డాను. ఈరోజైతే గేమ్ తను చాలా టఫ్ ఫైట్ ఇచ్చాడండి. ఫ్లాగ్ గేమ్ ఆడిచ్చారు ఫస్ట్ టాస్క్. దాంట్లో చాలా బాగా ఆడాడు. ఎవరు విన్ అయినా మనకి పర్లేదనమాట. కాకపోతే ఏంటంటే ఈడ ఫ్యాన్స్ మధ్య నిఖిల గౌతమ అని ఫుల్ ఫైరింగ్ జరుగుతుంది. ఇంకొక 10 రోజులే మిగిలిందండి. ఈ 10 రోజుల్లో ఏమైనా జరగచ్చు. ఒక్క రోజులో ఎవరు నోరు జారినా, నిఖిల్ నోరు జారినా, గౌతమ్ నోరు జారినా ఒక్కసారికి వీడిదటు అడిదిట్టు మారిపోద్ది అనమాట. టాప్ వాళ్ళు అవుతారు, వీళ్ళు అవుతారు అనమాట. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి, మరి చూడాలి మరి. కానీ నిఖిల్ జాగ్రత్తగానే ఉంటాడు. గౌతమే కోపం వస్తే కొంచెం ట్రిగ్గర్ అయ్యేసి లాస్ట్ మొన్న మండేలో కొంచెం ట్రిగ్గర్ అయ్యాడు. కొంచెం అలా కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. మరి చూడాలి ఏమవుతుందో, ఎవరు విన్నర్ అవుతారో తెలియదు మరి. దీనికి ఫస్ట్ టాస్క్ పెట్టారండి. ఫస్ట్ టాస్క్ వచ్చి పవర్ ఫ్లాగ్ అనమాట. ఒక లైన్ గీశారు, పెద్ద బ్లాక్ గీసి దాని మధ్యలో ఫ్లాగ్ పెట్టారు, ఆరెంజ్ కలర్ ఫ్లాగ్. అది పట్టుకోవాలన్నమాట. పట్టుకొని బజర్ మోగేదాకా చివరి దాకా ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళ దగ్గర ఉంచుకొని ఒక్కొక్కరిని క్విట్ చేసుకుంటే రావాలి. ఆ పట్టుకున్న అతను ఒకళ్ళని గేమ్లోంచి టాస్క్లోంచి క్విట్ చేయాలన్నమాట. లాస్ట్కి ఎవరైతే మిగులుతారో వాళ్ళు ఈ టాస్క్ విన్నారనమాట. అంటే ఓటప్పిల కోసమేనండి ఇవన్నీ గేమ్స్. ఏమి మెగా కంటెంట్ ఏం లేదు. అవి మొత్తం లాస్ట్ వీక్తోనే పోయింది. మెగా కంటెంటర్షిప్ పోయింది, నామినేషన్స్ పోయాయి, అందరు నామినేషన్స్లోకి వచ్చేసారు. మెగా కంటెంట్స్ అంటే కెప్టెన్సీ కూడా లేదు, కెప్టెన్ కూడా లేడు ఇంటికి. అసలు ఎలా పడితే అలా ఉంటుందన్నమాట ఇల్లు కూడా. కాకపోతే ఏంటంటే వాళ్ళకి కొంతమంది ఉండేసరికి కొంచెం అలా మెయింటైన్ చేసుకుంటున్నారు అనమాట. గౌతమే అంట్లు దోమతూ కనిపిస్తున్నాడు. ఇంకా ఎవరి బెడ్స్ వాళ్ళు నీట్గా ఉంచుకుంటున్నారు. అసలు వర్క్ చేస్తున్నట్టు కూడా నాకైతే ఏం కనిపించట్లేదు అనమాట. ఉన్నది వీళ్ళకి కొంతమంది ఏడుగురే కాబట్టి ఇల్లు నీట్గానే కనిపిస్తుంది అనమాట. ఇంకా అదండి, ఫుడ్ కూడా లైట్గా వండుకుంటున్నారు అదనమాట. ఇప్పుడు ప్రస్తుతం అయితే అది జరుగుతుందండి 24/7. ఈ టాస్క్లో ఫ్లాగ్ ఏంటంటే ఫస్ట్ ఈ దాంట్లో చాలా బాగా ఆడారండి. అందరూ బాగా ఆడారు. గౌతమ్ అయితే అసలు ఎక్సలెంట్గా ఆడాడు. 4 times తనే పట్టుకున్నాడు అనమాట. మొత్తం 6 timesలో 3 times గౌతమే పట్టుకున్నాడు అనమాట. ఫస్ట్ గౌతమ్ పట్టుకున్నాడండి. గౌతమ్ పట్టుకొని నిఖిల్ని తీసేశాడు అనమాట. తను ఆల్రెడీ ఒకసారి ఓటప్పిల్కి వెళ్ళాడు కాబట్టి అని చెప్పని తీసేసాడు. నబీల్ అంటాడు నాకు హార్ట్లో కూడా అదే ఉంది, నాకు వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని ఉంది అని అన్నాడు అనమాట. తర్వాత గౌతమ్ మళ్ళీ పట్టుకున్నాడు. ఈసారి ప్రేరణ క్విట్ చేస్తాను, ఆల్రెడీ ఒకసారి ఓటప్పిల్ వచ్చింది కదండి, అందుకని ప్రేరణని తీసేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ గౌతమ్ ఇంకోసారి పట్టుకున్నాడు, నిఖిల్ని క్విట్ చేశాడు. తనకు స్ట్రాంగ్ కంటెస్టెంట్, ఎందుకంటే ఇప్పుడు నేను మళ్ళీ ఈ టాస్క్లో ముందు పోవాలంటే అతని వల్ల నాకు ఆడలేను కాబట్టి అని చెప్పని నిఖిల్ని తీసేశాడు. 4th time మాత్రం రోహిణి పట్టుకుందండి. గౌతమ్ పట్టుకున్నా కానీ పట్టుకొని లాగి పారేసింది, గట్టిగా పట్టుకొని లాగేసింది రోహిణి. గౌతమ్ స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి అని చెప్పి సేమ్ అదే పాయింట్ చెప్పి గౌతమ్ తీసేస్తుంది అనమాట. తర్వాత అవినాష్ పట్టుకుంటాడు. అవినాష్ పట్టుకుంటే విష్ణుప్రియని తీసేస్తాడనమాట. ఇంకా లాస్ట్లో రోహిణి, అవినాష్ మిగిలారండి. మీకు ఆల్రెడీ ఇంకా యాక్చువల్ తెలిసింది, ఇద్దరు మంచి ఫ్రెండ్స్.
అవినాష్ రోహిణికి గివప్ ఇచ్చేస్తాడు. ఫస్ట్ పట్టుకుంటాడు, పట్టుకుని తర్వాత వదిలేస్తాడు అనమాట. తను పట్టుకుని గట్టిగా లాగుతుంటే ఒరే తీసుకురా లాక్కోరా అన్నా కూడా వెళ్ళిపోతాడు, అటు పక్కకి వెళ్ళిపోతాడు. లైన్ అవుట్ వచ్చేస్తాడు అనమాట. తర్వాత మోగుతుంది, అది ఏడ్ చేస్తుంది అనమాట. ఏడ్ చేసి ఎందుకురా నువ్వు గివప్ ఇచ్చేసావు, తీసుకురా అని రోహిణి ఎమోషనల్ అవుతుంది. నా కోసం ఏంటో ఎంత చేస్తున్నావు అన్నట్టుగా ఫ్రెండ్షిప్ గురించి చాలా ఇదైపోతుంది అనమాట. ఈ టాస్క్ విన్నర్ రోహిణి. నెక్స్ట్ టాస్క్ రోహిణి సంచాలక్ అని చెప్తారు అనమాట. సెకండ్ టాస్క్ ఏంటంటే నిలబెట్టు పడగొట్టండి. దీంట్లో అందరూ తప్పు చేశారండి. ఈ గేము వరుసగా ఒక రాడ్ పెట్టారనమాట. రాడ్ పెట్టి దానికి లాస్ట్లో ఒక్కొక్క ఫోటో ఉందనమాట. అండ్ ఆపోజిట్ వాళ్ళు, ఇప్పుడు నిఖిల్ ఫోటో ఉందనుకోండి, ఆపోజిట్ వాళ్ళు ఆ ఫోటో పడాలన్నమాట. ఓ టైం పెద్ద బ్లాకు చెక్క వుడ్ బ్లాక్స్ అనమాట ఇచ్చారు. ఒకటి పెద్ద వుడ్ బ్లాక్, ఒకటి చిన్న వుడ్ బ్లాక్. అది ఒక్కొక్కసారి ఒకటి పెద్దది ఒకటి చిన్నది తెచ్చి అది అరేంజ్ చేసుకొని చేయాలన్నమాట. చేయాలైతే తను చెప్పింది రూల్స్ అయినా కరెక్ట్గా చెప్పింది, వీడు సరిగ్గా వినలేదనమాట. వీళ్ళు కంటెస్టెంట్స్ ఏంటంటే వాళ్ళకి ఇష్టమైనట్టు వాళ్ళు పెట్టేసుకొని అందరు తప్పు చేశారు. అందరు ఏంటంటే తెచ్చేసుకొని పెట్టారు. యాక్చువల్గా అంటే రెండు తీసుకొచ్చి ఒక్కొక్కసారి పెట్టుకుంటా చేయాలన్నమాట గేమ్. అసలు అది పాయింట్. లాస్ట్లో ఉన్న మొత్తం అన్ని వరుసగా ఒకటి పెద్ద బ్లాక్, ఒకటి చిన్న బ్లాక్, ఒకటి పెద్ద బ్లాక్, ఒకటి చిన్న బ్లాక్ అట్లా పెట్టాలన్నమాట. రాడ్ మీద పెట్టి లాస్ట్లో వాళ్ళ ఆపోజిట్ వాళ్ళ ఫోటో ఉంటుంది. ఆ ఫోటో ఈ బ్లాక్స్ ఇట్లా తోయంగానే ఆ ఫోటో పడిపోవాలన్నమాట, కింద టబ్లో పడిపోవాలన్నమాట. అలాగా నబీలేమో ప్రేరణ ఫోటోతో ఆడాడండి. నిఖిల్ ఏమో గౌతమ్ ఫోటోతో, విష్ణుప్రియ నిఖిల్ ఫోటోతో ఆడింది. గౌతమ్ ఏమో నబీల్ ఫోటోతో ఆడాడు. అవినాష్ విష్ణుప్రియ ఫోటోతో ఆడాడు. ప్రేరణ అవినాష్ ఫోటోతో ఆడాడనమాట. ఆడితే చివరిలో యాక్చువల్గా ఏంటంటే గౌతమే నబీల్ పడేయలేకపోతాడు. అందరు మిగతా కరెక్ట్గా పెడతారు. అందరూ గౌతమ్ నబీల్ ఫోటో పడేయలేకపోతాడు. మిగతా వాళ్ళందరూ పడేస్తారు వరుసగా. ఫస్ట్ అవినాష్ పడేస్తాడండి విష్ణుప్రియది, తర్వాత ప్రేరణ పడేసింది, ఆ తర్వాత ఏమో నబీల్ పడేశాడు, ఆ తర్వాత నిఖిల్ పడేశాడు, ఆ తర్వాత విష్ణుప్రియ పడేసింది అనమాట నిఖిల్. కానీ గౌతమ్ నబీల్ పడేది, నబీలే విన్నర్ అని చెప్పి అనౌన్స్ చేస్తారు. అప్పుడు బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు ఈ ఛాలెంజ్ రూల్స్ ప్రకారం జరిగిందా అని అడుగుతారు రోహిణిని. బ్లాక్స్ ఒకటి పెద్దది ఒకటి తర్వాత చిన్నది పెట్టాలి కదా అని చెప్పని అప్పుడు వీళ్ళందరూ అనుకుంటారు. అది ఆల్రెడీ ఆ పాయింట్ తీసుకొస్తుందండి ప్రేరణ. తను పడేయంగానే తర్వాత వెళ్ళి తను చూస్తుంది నబీలు చేసింది తప్పని చెప్పి. నబీలు ఒక చోట ఏం చేశాడంటే రెండు పెద్ద బ్లాక్స్ వరుసగా రెండు చిన్న బ్లాక్స్ పెట్టాడనమాట. ఒకటి పెద్దది ఒకటి చిన్నది పెట్టాలి కదా, అట్లా పెట్టకుండా ఒకటి రెండు పెద్ద నబీలు అక్కడ తప్పు చేశాడని చెప్పి చూపించింది. తర్వాత చూస్తే అందరూ తప్పు చేశారు. అంటే అసలు తెచ్చుకొని ఒక్కొక్కరు రెండు తెచ్చుకొని పెట్టుకొని మళ్ళీ రెండు తెచ్చుకోవాలి. కానీ వీళ్ళు ఏంటంటే రెండు తెచ్చుకున్నారు, కాకపోతే అన్నీ ఒకేసారి పేర్చుకొని పెట్టుకున్నారు అనమాట. అలా నలుగురు తప్పు చేశారనమాట. తప్పుగా చేసేసి ఇంకా రూల్స్ ప్రకారం చెప్పండి బిగ్ బాస్ అంటారు. వాళ్ళేమో ఇంకోసారి ఆడమంటే ఆడతాం బిగ్ బాస్, మేము అందరం తప్పులు చేసాము అని చెప్పని అంటే, లేదు ఆడిన వాళ్ళలో కరెక్ట్గా చేసిన వాళ్ళని చెప్పమని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. అప్పుడు దాంట్లో ఆడింది ఏంటంటే కరెక్ట్గా విష్ణుప్రియను ప్రేరణ ఆడారండి ఇద్దరు. విష్ణుప్రియ ప్రేరణ ఆడారనమాట. విష్ణుప్రియ ప్రేరణ ఆడితే దాంట్లో ఏంటంటే కరెక్ట్గా ఆడింది వాళ్ళిద్దరు. బిగ్ బాస్ అదే మళ్ళీ ఇంకోసారి చెప్తారు, మళ్ళీ కరెక్ట్గా వాళ్ళల్లో మీరే చెప్పమని మళ్ళీ అడుగుతుంది. మళ్ళీ రోహిణి 2-3 సార్లు అడుగుతుందండి, నా తప్పే బిగ్ బాస్, నేను సరిగ్గా చూడలేకపోయాను, నేను అందరిని ఒకేసారి చూడాలంటే బ్లాక్స్ వాళ్ళు పెట్టడం నేను తప్పే చూసుకోలేదు, సారీ చెప్తుంది బిగ్ బాస్కి. ఇంకా లాస్ట్కి ఏంటంటే విష్ణుప్రియ విన్నర్ అని చెప్పని అనౌన్స్ చేస్తాను. అంటే విష్ణుప్రియ చివరి దాకా ఉంది కదండి. లాస్ట్లో వీళ్ళందరూ తప్పు చేశారు కదా, గౌతమ్ ఉన్నా కానీ గౌతమ్ తప్పు చేశాడు కదా, ఇంకా ఎట్లా అని చెప్పని విష్ణుప్రియ విన్నర్ అని చెప్తాను అనమాట. ఇంకా ఈ విషయంలో లాస్ట్ దాకా అసలు ఫోటో నాది ఉందని చెప్పని నబీల్ గొడవ పెట్టుకుంటాడు. దానికేం ప్రేరణ నబీల్తో మాట్లాడుతుంది, ట్రిగ్గర్ అవుతాడు నబీల్. ప్రతిసారి నువ్వు నాతో మాట్లాడతావు అని చెప్పని ప్రేరణ ఇద్దరు కలిసి మళ్ళీ ఇద్దరి మధ్య మళ్ళీ ఫైట్ అవుతుందండి ఇద్దరికి. తర్వాత బిగ్ బాస్ ఏమో అనౌన్స్ చేస్తారు విష్ణుప్రియ విన్నర్ అని చెప్పని. అందరికీ థ్యాంక్స్ చెప్తుంది అన్నమాట విష్ణుప్రియ. తర్వాత ఇంకా రోహిణిను విష్ణుప్రియ లివింగ్ ఏరియాలోకి వస్తారనమాట. బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు, మీరు వీళ్ళల్లో ఎవరినైతే ఓట్ అప్పీల్కి ఎవరిని సెలెక్ట్ చేస్తారో సెలెక్ట్ చేయని వాళ్ళకి క్రాస్ మార్క్తో ఉన్న బ్యాడ్జీలు ఇచ్చారండి. అది ఆపోజిట్ పార్ట్నర్కి అది పెట్టి ఎవరికైతే తక్కువ బ్యాడ్జీలు వస్తాయో వాళ్ళకి ఓట్ అప్పీల్ హక్కు వస్తుంది అని చెప్పంటే విష్ణుప్రియ మాట్లాడి, ఈ గేమ్లో నేను ఫస్ట్ గేమ్లో తనకు ముక్కు దెబ్బ తగిలిందండి. వాళ్ళందరూ తోసుకునేటప్పుడు ముక్కు దెబ్బ తగిలి అయినా కూడా తను కూడా టఫ్ ఫైట్ ఇచ్చిందనమాట. అయితే ఇంకా విష్ణుప్రియ అడుగుతుందనమాట, నేను సరిగ్గా ఆడకపోయినా కానీ గేమ్స్లో నేను సరిగ్గా ఆడకపోయినా కానీ నా గురించి ఆలోచించి మీరు ఈ ఓటు అప్పీలు ఇవ్వండి, నాకు అవసరము అని చెప్పని సంచాలకుగా ఇంకో పాయింట్ సంచాలకుగా రోహిణి తప్పు చేసింది ఆ గేమ్లో. తన తప్పు వల్లే మనం ఇలా ఆడాము, తను సరిగ్గా చూసుకోలేదు, ఆ పాయింట్ కూడా తీసుకోండి అని చెప్పి చెప్తుంది. చెప్పిన తర్వాత ఇంకా విష్ణుప్రియకేమో
సపోర్ట్గా అందరు వీళ్ళు గౌతము, ప్రేరణ, నబీలు, నిఖిల్ కలిసి రోహిణికి బ్యాడ్జీలు పెట్టేస్తారండి. అవినాష్ ఒక్కడే విష్ణుప్రియ పెడతాడు బ్యాడ్జీ. ఏంటంటే మనం సరిగ్గా వినకపోవడం వల్ల మనం తప్పు చేసాము, అది రోహిణి తప్పు కాదని చెప్పి విష్ణుప్రియకి బ్యాడ్జీ పెడతారు. అప్పుడు రోహిణి అంటుంది అనమాట, నువ్వు సంచాలకుగా తప్పు చేసావు అని చెప్పని అనకుండా ఉండాల్సింది విష్ణుప్రియ అని చెప్పని, ఆ పాయింట్ మాట్లాడకుండా ఉండాల్సింది సంచాలక విషయం గురించి అని చెప్పని రోహిణి అంటుంది. దానికంటుంది అనమాట విష్ణుప్రియ, ఇది నా స్ట్రాటజీ, అది కూడా పనికొస్తుంది నేను అడిగేది దాంట్లో అని చెప్పని సారీ అని చెప్తుంది విష్ణుప్రియ. సరే అయినా మేము ఆ పాయింట్ తీసుకోలేదని గౌతమును మిగతా వాళ్ళు అంటారు, నిఖిల్ మేము అయినా తన అన్న సంచాలక పాయింట్ మేము తీసుకోలేదు, తనకు మామూలుగానే ఇచ్చాము అన్నట్టుగా చెప్తారనమాట. ఇంక ఇన్ఫినిటీ రూమ్లోకి విష్ణుప్రియ వెళ్ళిందండి. తను యాజ్ యూజువల్గా తను కూడా చాలా బాగా చెప్పింది, రిక్వెస్ట్ చేసుకుంది, ఓటు అప్పీలు ఒక ఆడపిల్లను చేయమండి, ఈ సీజన్లో విన్నర్ అవ్వాలంటే అది నన్ను ముందుకు ప్రోత్సహించండి అది అని చెప్పింది. చాలా బాగా చెప్పింది అనమాట. తర్వాత విమ్ బార్ టాస్క్ వచ్చిందండి. యాక్చువల్గా అసలు విమ్లో బార్ ఉంది, లిక్విడ్ ఉందండి అంట్లు తోముకోవడానికి. ఇప్పుడు కొత్తగా ఫ్లోర్ క్లీనర్ వచ్చిందంట, అది కూడా 3 కలర్స్లో వచ్చిందనమాట. వీళ్ళందరూ 3 పేర్స్గా విడిపోయారండి. 3 పేర్స్గా నబీలు, ప్రేరణ, విష్ణుప్రియ, గౌతము, రోహిణి, నిఖిల్ ఆడారు. అదేంటంటే వాళ్ళ ముగ్గురికి 3 టైల్స్తో ఫ్లోరింగ్ ఇచ్చారు, వాళ్ళ లిక్విడ్ ఇచ్చారు, తుడిచే మాప్ ఇచ్చారనమాట. ఇద్దరిద్దరుగా ఆడమన్నారు. ఎవరు నీట్గా తుడుస్తారో బాగా తుడిచి ఎవరైతే విన్నారో వాళ్ళకి గిఫ్ట్ హ్యాంపర్ ఇవ్వమని చెప్పారు. 10:30 AM అదే ఇంకా చేయమని చెప్పారు. చెప్తే ఇంకా అవినాష్ సంచాలకుడు ఉన్నాడు. అందరూ చూశారు. కానీ ఫస్ట్ గౌతమ్ విష్ణుప్రియది అయినా కానీ వాళ్ళు కొంచెం లిక్విడ్ ఉందన్నమాట, సరిగ్గా క్లీన్ చేయలేదు. ఇక నబిల్ ప్రయాణది అయితే మధ్యలో సరిగ్గా క్లీన్ కూడా అవ్వలేదన్నమాట, మధ్యలో గీతలు ఉన్నాయి. ఇంకా నీట్గా అనమాట. రోహిణి నిఖిల్ది బాగా ఎదుగుతాడు అనమాట, ఎక్కడైనా ఉందా అని చెప్పని ఏమన్నా ఉంటే అసలు చాలా నీట్గా క్లీన్ చేశారనమాట. అందుకని వాళ్ళిద్దరికి విన్నర్స్గా అనౌన్స్ చేసి గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చారనమాట. అలా విమ్ ఫ్లోర్ క్లీనర్ గిఫ్ట్ హ్యాంపరు నిఖిల్కిను రోహిణికి లభించిందనమాట. తర్వాత 10:30 వీళ్ళు బ్యాండ్ వచ్చిందండి, మ్యూజిక్ బ్యాండ్. బ్యాండ్ పేరు ఏంటంటే జామర్స్ బ్యాండ్ అంట. వాళ్ళు వచ్చారు, వాళ్ళు బయట గార్డెన్ ఏరియాలో వాళ్ళు వాయిస్తుంటే తర్వాత బ్లేడ్స్ అంటే ప్రతిసారి ఏదైనా బయట ఏదైనా అరేంజ్ చేస్తున్నప్పుడు వీళ్ళకి లోపల హౌస్లో నుంచి బ్లేడ్స్ వేసేస్తారండి. మొత్తం గ్లాస్ అంతా మొత్తం చుట్టూరంతా గ్లాస్ డోర్స్ ఉంటాయి, ఆ గ్లాస్కి బ్లేడ్స్ దింపేస్తారనమాట. ఆ తర్వాత టాస్క్ కానీ ఏదైనా బయట ఏదైనా తయారై మొత్తం అంత అయిపోయిన తర్వాత మొత్తం వాళ్ళంతా సెట్ చేసిన తర్వాత అప్పుడు బ్లేడ్స్ ఎత్తుతారనమాట. అప్పటిదాకా ఆ హౌస్లోనే ఎన్ని గంటలైనా ఆ హౌస్లో దాదాపు వాళ్ళు సెటప్ చేయడానికి దాదాపు 1-2 గంటలు పడుతుందండి. అందరూ హౌస్లోనే ఉండాలి. ఒక్క బాత్రూమ్ ఉంటుంది లోపల, మిగతా బాత్రూమ్స్ 3 బాత్రూమ్స్ అవి 3 ఉంటాయండి, స్నానం చేసేది టాయిలెట్ది. మొత్తం 6 బాత్రూమ్లు బయట ఉంటాయి. అందుకని వీళ్ళు ఏంటంటే ఆ బ్లేడ్స్ వేసేటప్పటికి గబగబా ఈ హౌస్ మేట్స్ అంతా అలా కాలకృత్యాలు తీర్చుకుని బాత్రూమ్స్లో వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళి స్నానం చేయాల్సిన వాళ్ళు చేసేసి గబగబా వచ్చేసి హౌస్లో కూర్చుంటారు అనమాట. ఆ 2 గంటలు వాళ్ళు ఇంకా టాయిలెట్స్కి వెళ్ళడానికి ఉండదు. ఒక్క టాయిలెట్ మాత్రం అర్జెంట్ అయితే మాత్రం ఒక టాయిలెట్ మాత్రం లోపల ఉంచుతారనమాట, ఒక టాయిలెట్ ఉంటుంది అనమాట. ఇలాగా ఇంకా కిచెన్ కూడా అంతే, కిచెన్ లోపలే ఉంటుంది. ఇంకా మిగతా ఇంకా ఏ పనులైనా చేసుకోవచ్చు, ఒక బాత్రూమ్కి వెళ్ళడానికి అయితే ఉండదు అనమాట. అట్లా బ్లేడ్స్ లెగిసాయండి. బ్లేడ్స్ వేసినంత వీళ్ళంతా జామర్స్ వీళ్ళంతా బయటకు వచ్చారు. వీళ్ళందరికీ సోఫా వేశారు కూర్చోడానికి. వాళ్ళేమో ఒక స్టేజ్ లాగా వేసి ఒక దాని మీద అందరు కలిసి ముగ్గురే అండి, ఒకళ్ళు పియానో, ఒకళ్ళు అది హార్మోనియం అట్లా వాయిస్తూ ఉంటే ఒకతను పాడుతున్నాడు మైక్ దగ్గర. మాది జామర్స్ బ్యాండ్ అని చెప్తారనమాట. ఫస్ట్ మదర్ సాంగ్ పాడతారనమాట. నానిలో ఉంది, పెదవే పలికే మాటల్లోనే తీయని మాటే అమ్మ. ఆ పాట పాడితే విష్ణుప్రియ చాలా ఎమోషనల్ అవుతుందండి. వాళ్ళ అమ్మ ఈ మధ్య కదండి పోయింది, వాళ్ళ అమ్మని గుర్తు తెచ్చుకుంటుంది. అందరు కలిసి వాళ్ళ అమ్మకి థ్యాంక్స్ చెప్పుకుంటారు. అందరు రోహిణి కూడా అందరు వాళ్ళ అమ్మ పేర్లు చెప్పుకొని థ్యాంక్స్ చెప్తారు. తర్వాత పృథ్వీ ఒకటి ఇసుక మూట మోసే టాస్క్ ఆడతారు కదండి, నబీలు పృథ్వీ ఆడినప్పుడు ఆ మూట మోసేటప్పుడు బిగ్ బాస్ ఏదైనా పాట పాడమంటే పాట పాడతాడు, ఎవరెవరో నాకెదురైనా అనే సాంగ్ పాడతాడు అనమాట, లవ్ సాంగ్. ఆ సాంగ్ పాడి ఇది ఎవరికి డెడికేట్ చేస్తామంటే హౌస్లో విష్ణుప్రియకి అని చెప్పని అప్పుడు అంటాడు అనమాట. సేమ్ ఆ సాంగ్ సెకండ్ సాంగ్గా వీళ్ళు అది ఎంచుకుంటారనమాట. ఎంచుకొని పాడితే పృథ్వీని గుర్తు తెచ్చుకుంటుంది అనమాట. గుర్తు తెచ్చుకొని అప్పుడు కూడా మళ్ళీ ఎమోషనల్ అవుతుంది అనమాట. పృథ్వీ గుర్తుకొస్తాడనమాట. గుర్తుకొచ్చి అప్పుడు వాళ్ళు అంటారు, ఏంటి ఆక్సిజన్ లేదా అని చెప్పాను అంటే, ఆక్సిజన్ అంటుంది కదా పృథ్వీని, నాకు ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ తానే అని చెప్పని అంటుంది కదా ఇంట్లో విష్ణు. నాగార్జున సార్తో వీకెండ్లో అంటుంది అనమాట, ఏంటి ఆక్సిజన్ దొరుకుతుందా అని అడుగుతారనమాట. వాళ్ళు కూడా అంటే మొత్తం అంతా వాళ్ళకి తెలుసు అనమాట వాళ్ళకి కూడా విష్ణుప్రియను పృథ్వీ గురించి అనమాట.
ఇంకా అవినాష్తో కలిసి అవినాష్ని పిలుస్తారనమాట పాట పాడటానికి. అవినాష్ని కూడా పిలుస్తారనమాట పాట. చిట్టిన లవ్వే లక్ష్మీ పటాసే అనే పాట అవినాష్ను వాళ్ళు కలిసి పాడతారండి. అవినాష్ చాలా బాగా పాడాడనమాట. ఆ తర్వాత ఫ్రెండ్షిప్ సాంగ్ పాడారండి. హ్యాపీ డేస్లో సాంగ్ ఉంది కదా, హ్యాపీ డేస్ అనే పాట పాడారు. ఆ పాట పాడినప్పుడు కంటెస్టెంట్స్ అంతా చేతులు పట్టుకొని డ్యాన్స్ వేశారండి. మొత్తం అందరూ హ్యాపీ డేస్ సాంగ్కి డ్యాన్స్ వేశారనమాట. వాళ్ళు వేసినట్టు అనమాట. అందరూ సినిమాలో అందరు చేతులు పట్టుకొని చేస్తారు కదండి, తమన్నా వీళ్ళంతా, వరుణ్ సందేశ్ వీళ్ళంతా 6 అట్లా వీళ్ళందరూ కూడా చక్కగా చేతులు పట్టుకొని అట్లాగా వాళ్ళు పాట పాడిన సేపు ఇది చేశారు. కోరస్ కూడా పాడారనమాట వెళ్ళి. ఆ సాంగ్కి అందరూ చాలా ఎంజాయ్ చేశారనమాట. ఆ పాట పాడినంతసేపు నబీలు విష్ణుప్రియ ఫ్రెండ్స్ లాగా, రోహిణి అవినాష్ ఫ్రెండ్స్ లాగా ఫీల్ అయ్యి ఇద్దరు హగ్ చేసుకుంటారనమాట. ఆ తర్వాత వాళ్ళ పేర్లు అసలు పేర్లు అంటే బ్యాండ్ వాళ్ళ పేర్లు బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారనమాట. కృష్ణ తేజస్వి, చిన్నస్వామి, శశాంక్ అని చెప్పి వాళ్ళని అభినందిస్తారు బిగ్ బాస్. ఇంకా లాస్ట్ సాంగ్ ఆశా పాసం బందీ చేసేలే అనే పాట పాడతారు. పాడబడి ఇంకో 2 సాంగ్స్ పాడమని చెప్పండి బిగ్ బాస్ అన్నా కానీ బిగ్ బాస్ ఇంకా వాళ్ళది టైం అయిపోయింది ఇంక వెళ్ళిపోమని గుడ్ బై చెప్తారు బిగ్ బాస్ చెప్తే వాళ్ళు వెళ్ళిపోతుంటే ఇంకా వెళ్ళిపోతారనమాట. ఇంకా అదండి జరిగింది ఈరోజు 95th ఎపిసోడ్, 95వ రోజు ఎపిసోడ్ ఇది జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా కేవలం 10 రోజులు మాత్రమే ఉందండి. ఇప్పుడు దాకా బిగ్ బాస్ చూడడం వాళ్ళు ఈ బిగ్ బాస్ ఇప్పుడన్నా చూడండి. 24/7 హాట్స్టార్లో వస్తుంది. అందరూ ఓటింగ్ ఉన్నారండి. దాంట్లో నామినేషన్స్లో ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయి ఉన్నాయి. మీకు నచ్చిన వాళ్ళకి ఓట్ వేయండి. హాట్స్టార్ ద్వారా నుంచి ఒక ఓటు మిస్డ్ కాల్ ఉంటుంది. దీంట్లో సెల్ ఫోన్ నుంచి కానీ ల్యాండ్లైన్ నుంచి కానీ ఒక మిస్డ్ కాల్ ఇవ్వచ్చు. వాళ్ళ నెంబర్కి మిస్డ్ కాల్ ఇస్తే పడుతుందనమాట. ప్రస్తుతం లీస్ట్లోను వీళ్ళిద్దరు ఉన్నారని తెలుస్తుందండి. రోహిణిను విష్ణుప్రియ లీస్ట్లో ఉన్నారని తెలుస్తుంది ఓటింగ్ లైన్స్. మరి రేపు ఈ వీకెండ్లో ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియదు. మరి రోహిణి యాక్చువల్గా అయితే విష్ణుప్రియని కొంచెం ఫేమస్ కాబట్టి విష్ణుప్రియని ఉంచాలనుకుంటే రోహిణిని తీసేస్తాను. కానీ గేమ్స్ పరంగా టఫ్ ఫైట్ మొన్న అసలు ఆ గేమ్ రోహిణి ఇప్పటికీ నేను ప్రతి రోజు ఒక్కసారన్నా ఆ ఎపిసోడ్ చూస్తాను. లాస్ట్లో తన వరకు నా ఎపిసోడ్ పెట్టి మాత్రం ఆ ఇసుకది అది కొండ మోసింది కదండి, అది మాత్రం నేను అసలు మిస్ అవ్వను అనమాట. ఆ గేమ్ అసలు లైఫ్లో ఎవ్వరూ మర్చిపోలేరు. అది చూసిన వాళ్ళు మాత్రం. నేనైతే అప్పుడు 24/7 చూశానండి. అది అసలు ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్గా ఆడింది రోహిణి మాత్రం. మరి రోహిణి గురించి అలా ఆలోచించి రోహిణి నుంచి విష్ణుప్రియ అవుట్ అవుతుందో మరి చూడాలి. మిగతా వాళ్ళంతా టాప్ 5కి వచ్చేస్తారండి మొత్తం అందరూ. ఆల్రెడీ అవినాష్ ఉన్నాడు. ఇంకా నబీలును, నిఖిల్, గౌతమ్ గురించి తెలిసిందే. వాళ్ళు గ్యారంటీగా టాపర్సే. టాప్ 1 and 2లో గౌతమ్ను నిఖిల్ అటు ఇటు దోబుదులు ఆడుతున్నారు అనమాట. 3rd ప్లేస్లో ప్రేరణ ఉంది. ఇప్పుడు ఈ రోజు అంటే ప్రేరణ టాప్కి వచ్చిందని చెప్పని తెలుస్తుంది. మరి చూడాలి. ప్రేరణకు కూడా ఓటింగ్ బాగా పడుతుందండి. కన్నడ అమ్మాయి కదా, అటు సైడ్ నుంచి కర్ణాటక నుంచి బాగా ఓట్స్ పడుతున్నాయి. మన శోభా శెట్టి లాస్ట్ సీజన్లో ఉన్న శోభా శెట్టి కన్నడ బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిపోయి తనకు సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకుని బయటకు వచ్చేసిందంట ఉండలేక. తనకేం ఎలిమినేషన్ తనేం అవ్వలేదండి, కిచ్చా సుదీప్ ద్వారా వెళ్ళింది. తను కూడా ఇక్కడ తెలుగులో లాగానే అక్కడ కూడా ఫైర్ బ్రాండ్ లాగానే ఆడింది. తనే హెల్త్ రీజన్స్ వల్ల నేను ఉండలేను, నేను వెళ్ళిపోతాను, ఈ వారం నన్ను పంపించేయండి బిగ్ బాస్ అని రిక్వెస్ట్ చేసిందంట. కిచ్చా సుదీప్ ఏమో మీరు ఎలిమినేట్ అవ్వరు కదా మరి మీరు అంటే నేను వెళ్ళిపోతాను ప్లీజ్ అని చెప్పని. ఇప్పుడు ఇక్కడ మన మణికంఠ మొన్న ఎట్లా చేశాడో వెళ్ళిపోతానని చెప్పని అట్లాగా అక్కడ శోభా శెట్టి చేసి కన్నడ బిగ్ బాస్లోంచి శోభా శెట్టి ఎలిమినేట్ అయిందండి మొన్న వీకెండ్. అదొకటి జరిగింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నా ఛానల్ కేవలం 5% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్ అని. నాకు ఇంకో ఛానల్ ఉందండి, సంతోష్ వెజ్ ఫుడ్ అని. ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే చూపిస్తాను. ఒకసారి ఆ ఛానల్ కూడా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.